అందరికీ నమస్కారం. మేము పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, పార్లమెంట్ స్థాయిలో రకరకాల కమిటీస్ వేస్తూ ఇన్ఛార్జీలుగా లేకపోతే కమిటీలో మెంబర్స్గా అది ఇతర కమిటీస్ చాలా ఉన్నాయి. ఈ కమిటీస్లో సమర్థులైనటువంటి జన సైనికుల్ని, వీర మహిళల్ని దీనిలో తీసుకోవటానికి వాళ్ళు ఎవరున్నారని చెప్పి వాళ్ళని సేకరించడానికి వాళ్ళ వివరాలు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ మెంబర్స్ దాదాపు 30 మంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఏదో పనుల మీద ఉన్నారు. సో నన్ను ఒక పరిశీలకుడిగా పంపించారు. సో మాకు ఇంతకాలం ఏంటంటే చాలా కాలం పాటు ఎంతో కాలం పనిచేసిన మా కార్యకర్తలందరికీ, వీర మహిళలందరికీ ఒక పార్టీలో ఇంకొంచెం వాళ్ళని యాక్టివ్ పొజిషన్లో ఇంకొంచెం బలంగా పనిచేయడానికి ఈ కమిటీస్ వేయాలని నిర్ణయించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా ఒక 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో చాలా ఒకేసారి భారీ స్థాయిలో మేము ఈ కమిటీస్ వేస్తున్నాం. అంతకుముందు ఉన్న కమిటీస్ ఎన్నున్నా సరే ఇది ఒక అథెంటిక్గా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పర్యవేక్షిస్తారు. ఎవరెవరైతే ఈ కమిటీస్లో వాళ్ళ పేర్లు ఇచ్చారో రకరకాల పొజిషన్స్కి కమిటీస్లో వాళ్ళందరినీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మాకు ఇంతకాలం పాటు అప్పుడు ఎంతో కష్టపడిన మా కార్యకర్తలందరికీ ఒక బలమైనటువంటి ప్లాట్ఫామ్, ఇంకా బలమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. జనసేన అనేది ఒక బలమైన ప్లాట్ఫామ్ అయినా వాళ్ళని వివిధ శాఖల్లో తీసుకోవడం వల్ల, వివిధ కమిటీస్లో తీసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా బలంగా పనిచేయగలుగుతారు. సో వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారు అనేది అది సేకరించడానికి మేము వచ్చాము. నన్ను పరిశీలకుడిగా ఇచ్చారు. సో జనసేనని మరింత బలంగా బాధ్యతగా